ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపులైన మనుషుల్ని పాప విముక్తుని చేసి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అనగా మన పాపాలు తాలూకా శిక్ష నుండి, దాని శక్తి ప్రభావం నుండి విడుదల చేసి దేవుని సన్నిధిలో శాశ్వతమైన నీతి న్యాయాలు, ధన్యత, శాంతి సమాధానం నుండే స్థితిలోనికి తేవడానికి ఆయన వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేట ద్వారాను మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమైన తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. సహోదరి సహోదరులారా, అపవిత్రములైన ముస్లిము ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒకరినొకడం ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన ఎందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నదని, మమ్మల్ని రక్షించి అంతము వరకు కాపాడగలిగేది అపారమైన నీ కృప మాత్రమేనని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను మా రక్షకునిగా అంగీకరించి నీవిచ్చే నిత్య జీవను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని. ప్రేమ నీ మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును నీ మూలముగా పుట్టినవాడై నిన్ను వెరుగును గనుక మేము ఒకరినొకరము ప్రేమించే వారముగా ఉన్నట్టుకు సహాయము దయచేయమని. అపవిత్రములైన ముస్లిము ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో మమ్మను మేమే సాధకము చేసుకుంటూ నీవిచ్చే వాగ్దానములను మా జీవితంలో స్వతంత్రించుకునే వారముగా ఉండుటకు కృపచూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.